నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు మేజర్ శ్రీనివాస్ గారు, ఎక్స్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతోంది. ఎక్కడో జరుగుతుంది అనుకోవడానికైతే డెఫినెట్ గా లేదు. హ్మ్. అఫ్ కోర్స్ ఆ ఎఫెక్ట్ మన రాజకీయాల్లో, మన పొలిటికల్ గా కూడా ఎంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో అవునండి. భాగంగా రాహుల్ గాంధీ మధ్యలో వచ్చి హ్మ్. దీనికి సంబంధించి అంత అంతర్జాతీయంగా యుద్ధం అవుతూ ఉంటే హ్మ్. మోడీ సరిగ్గా స్పందించలేదు అని అంటారు. హ్మ్. హ్మ్. అంటే ఈ ఒక్క నిమిషంలో మోడీ గారి స్పందన అవసరమా? లేకపోతే ఇది వ్యూహాత్మకంగా మోడీ గారు స్పందించట్లేదా? రాహుల్ గాంధీ గారు కామెంట్ చేసింది ఎంతవరకు న్యాయం? దీని గురించి మన డిస్కషన్ ఉండబోతుంది. మీరేమంటారు? మీ అనాలిసిస్ ఏంటి? మేడం, ఒక దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందులోనూ భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక కామెంట్ గాని, ఒక స్పందన గాని తీవ్రమైనటువంటి రెస్పాన్స్ అనేటువంటిది అంతర్జాతీయ రాజకీయాల్లో ఉంటుంది. జియో పొలిటికల్ సినారియోలో ఉంటుందండి. కొన్నిసార్లు మౌనం కూడా అతిపెద్ద సమాధానం. హ్మ్. ఇప్పుడు ఈరోజు ఆయితుల్లా ఆలీ ఖమేనీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన ఒక సుప్రీం లీడర్ చనిపోతే ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించలేదు. కనీసం భారతదేశ ప్రధాని ఏమీ మాట్లాడలేదు అంటే దానికి ఒక కారణం ఉందండి. హ్మ్. ఇరాన్ మనకి మిత్రదేశమే. మిత్రదేశం అయినప్పటికీ కూడా అక్కడ కొన్ని హీ హాస్ బీన్ సపోర్టింగ్ సమ్ మిలీషియా అండి. షియా మిలీషియాని సపోర్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మనకిక్కడ కాశ్మీర్‌లో కొంతవరకు దాని యొక్క ప్రభావం ఉంది. ఇక్కడ కూడా షియాలకి, సున్నీలకి మధ్య మతపరమైనటువంటి విభేదాలు వస్తాయేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నటువంటి సమయం. ఆ సమయంలో మనం అంతర్జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక సుప్రీం లీడరు, ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయాడు అంటే దాని గురించి మాట్లాడినా సమస్య, మాట్లాడకపోయినా సమస్య. కారణం ఏంటి? దాడి చేసింది ఎవరు? హ్మ్. అమెరికా. ఇప్పుడు అమెరికా ఇప్పటికే మన మీద చాలా రకాలైనటువంటి ట్రేడ్ వార్ఫేర్, టారిఫ్స్ అనేటువంటి విధించాడు. ఒక రకంగా ఆర్థిక యుద్ధమే చేశాడు. టారిఫ్స్ మీద టారిఫ్స్ విధించుకుంటూ వెళ్ళిపోతే అతి కష్టం మీద వాళ్ళతో నెగోషియేట్ చేసి ఒక దారికి తీసుకొచ్చిన ఇంకా పాత టారిఫ్స్ అనేటువంటివి రాలేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు టారిఫ్స్ అనేటువంటివి ఖచ్చితంగా పడ్డాయండి. ఇంకా అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందండి. ఇలాంటి కండిషన్స్లో ఇప్పుడు ఆయన యొక్క మృతికి నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నానంటే ట్రంప్ భారతదేశాన్ని వదిలిపెడతాడా? అంటే మీరు భయపడుతున్నారా సార్? మోడీ భయపడాలా అంటే సింహం ఒక అడుగు వెనక్కేస్తే భయపడినట్టు కాదండి. కొన్ని విషయాల్లో సంయమనం పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్స్ ముఖ్యం కాదు. ఇక్కడ దేశ ప్రగతిని గుర్తులో పెట్టుకుని, దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి భారతదేశం ఏదైతే ఉందో ఇక్కడ సంయమనం పాటించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే మోడీ గారు కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉండొచ్చు, లేకపోతే కపుల్ ఆఫ్ టెన్యూర్స్ ఉండొచ్చు. ఆయన చేసుకుని ఆయన వెళ్ళిపోయి పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నా దేశం నేను ఏదో ఒకటి నేను మాట్లాడేస్తానంటే ఎమోషనల్గా కుదరదండి. ఎమోషన్స్ కన్నా ఇక్కడ వెల్ఫేర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. దౌత్య సంబంధాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సమయంలో మాట్లాడినా ప్రాబ్లమే, మాట్లాడకపోయినా ప్రాబ్లమే. ఇటువంటి విషయాల్ని సాధారణంగా ఈ దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి విషయాల్లోనూ, అలాగే రెండు దేశాల మధ్య స్నేహాన్ని ఎఫెక్ట్ చేసేటువంటిది, దేశ భౌతయ్యాన్ని నిర్ణయం చేసేటువంటి విషయాల్లో ప్రతిపక్షాలు కొన్ని రకాలుగా విమర్శించడం మానేసి ఈ ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకుని కోఆపరేట్ చేస్తే గనక ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో దేశ ప్రగతికి తోడ్పడినట్లు అవుతుంది తప్ప ఈ విధంగా విమర్శలు చేసుకుంటూ వెళ్తే అది ఒక రకంగా ప్రెషర్ చేయడమే అవుతుంది. రాంగ్ స్టెప్స్ తీసుకుంటే గనక దాని ఇంపాక్ట్ ప్రజల మీద పడుతుందండి. ఇప్పుడు యూ కెనాట్ మేక్ అమెరికా రాంగ్ సైడ్ వెళ్ళడానికి వీలు లేదు. అలాగే ఇరాన్ని మీరు బ్యాట్ చేసుకోవడానికి వీలు లేదు. అతి కష్టం మీద దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని గతంతో పోల్చుకుంటే 1990లు 2000తో పోల్చుకుంటే చాలా వరకు కంట్రోల్లో తీసుకుని వచ్చాము. ఇప్పుడు కాశ్మీర్ మన అదుపులోకి వస్తుంది. సమస్యలు అనేటువంటి దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదం కనుక చూస్తే అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్ప ఏది కూడా లేవు. అటువంటి టైంలో షియా మిలిషియాని వాళ్ళ యొక్క భావాల్ని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఏ సైడు తీసుకోకపోవడమే, సైలెంట్‌గా ఉండడమే కరెక్టు. ఇది అంతర్జాతీయ దౌత్య నీతి.
కాబట్టి మోడీ గారు చేసింది చాలా పెర్ఫెక్ట్ అండి. అంటే ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ, ఐఎమ్ నాట్ యాంటీ కాంగ్రెస్ ఆర్ ఐఎమ్ యాంటీ టిఆర్ఎస్ ఆర్ సమ్ అదర్ పొలిటికల్ పార్టీ. జస్ట్ ఏ ప్యూర్ ఇండియన్ ఐఎమ్ టాకింగ్ అండ్ ప్యూర్ అనలిస్ట్ ఐఎమ్ టాకింగ్ అండి. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్న సందర్భంలో అటు అపోజిషన్ పార్టీస్ కూడా ఏమంటున్నాయంటే అంతర్జాతీయ వేదిక పైన మన దేశం నుంచి యాక్టివ్ గా ఉండాలి అని అనేసి అని అంటున్నారు. యాక్టివ్గా ఉండడం వల్ల ప్రయోజనం కలగాల, నష్టం కలగాల. ఇప్పుడు మీరు సంయమనం పాటించవలసినటువంటి సమయంలో, సైలెంట్ గా ఉండవలసినటువంటి సమయంలో మీరు ఏం చేయాలి? రేపు పొద్దున మీ స్కోప్ ను క్లోజ్ చేసుకోకూడదు కదా. ఈ రోజు ఏ దేశానికన్నా అవకాశం ఉంది అంటే ట్రంప్ గనక పొరపాటున భారతదేశం యొక్క మాటను వింటే ఈ రోజు స్కోప్ ఉన్నది ఏ దేశానికంటే భారతదేశానికే. ఈ రెండు దేశాల మధ్య నెగోషియేట్ చేసి చర్చలను సఫలం చేసి, నేను ఇప్పుడు అదే అడగాలనుకున్నా. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఈ యుద్ధం ఇంకొంచెం కొనసాగితే మీడియేటర్ గా భారత్ వహిస్తుందా అని. ఖచ్చితంగా చెయ్యాలండి. అది ఎందుకు భారత్ ఒక్కటే ఆ మీడియేటర్ గా ఆ ఉండగలుగుతుంది. కెపాసిటీ ఉన్నటువంటిది కేవలం భారతదేశానికి, అందులోనూ మోడీ గారికి అండి. కారణం ఏంటి అంటే ఆయన ఏ రోజు కూడా ఏ నెల కూడా ఖాళీగా లేడు. ప్రతిసారి కూడా అటు మధ్యప్రాచ్యానికి కానీ లేకపోతే ఇటు అమెరికాతో కానీ మంచి సంబంధాలను నెరపాడు. దౌత్య సంబంధాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మోడీ గారికి ముఖ్యమైనటువంటి సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే అజిత్ దోవల్ గారండి. ఆయన తీసుకుంటున్నటువంటి జాగ్రత్తల వలన ఈరోజు ఇరాన్తో ఎలాంటి సంబంధాన్ని కొనసాగించాలి, ట్రంప్తో ఎలాంటి సంబంధాలను కొనసాగించాలి అనేటువంటి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ విత్ ఇన్ ద కంట్రీ ఇవన్నీ కూడా. సో ఆ విధంగా కనుక చూసుకుంటే విదేశాంగ దౌత్య వ్యవహారాలు చూస్తున్నటువంటి వాళ్ళతో పాటు మన అజిత్ దోవల్ గారి యొక్క సలహాలు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయండి. ఇటువంటి సమయంలో ఖచ్చితంగా భారతదేశం అనేటువంటిది ముందడుగు వేసి పొరపాటున గనక ట్రంప్ భారతదేశం యొక్క మాట విన్నట్లయితే భారతదేశం యొక్క ఖ్యాతి గతంలో ఎన్నడూ పెరగనంతగా ఇప్పుడు పెరిగిపోతుందండి. కారణం ఏంటంటే ఇరాన్ మనకి మాట వింటుంది. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉండగా హార్ముజ్ జలసంధి మీద ఒక్క ఓడ వెళ్ళినా సరే మేము పేల్చేస్తామని చెప్పినప్పుడు ఆ ఓడ మీద గనక భారతదేశం యొక్క ఫ్లాగ్ ఉన్నట్లయితే, భారతీయ జెండా ఉన్నట్లయితే మేము పేల్చము అని ఇరాన్ చెప్పిందంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మోడీ గారి యొక్క దౌత్య నీతిని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇన్ని దేశాలకు ఇవ్వనటువంటి అవకాశం ఇరాన్ ఎందుకు ఇచ్చింది? ఒక్క భారతదేశం జెండా కనిపిస్తే చాలు మేము దాన్ని ఏం చేయం, వదిలిపెట్టేస్తాం అన్నాడు. అందు గురించే మనకి నిన్న మార్చి 12వ తారీఖు అక్కడి నుంచి దాదాపు 15 నుంచి 18 ఓడలు, క్రూజ్ ఓడలు అనేటువంటి బయలుదేరినాయండి. క్రూడ్ ఆయిల్ తీసుకుని వచ్చి ముంబైకి ఒక 10 days పడుతుందండి మనకి రీచ్ అవడానికి. ఒకటి రీచ్ అయింది, మిగిలినటువంటి రీచ్ అవడానికి ఇంకా 10 days పడుతుంది. చూడండి మరి ఇలాంటి సమయంలో ఇరాన్ మనకి సహాయం చేసింది అంటే మనకి ఎలాంటి మంచి సంబంధాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ట్రంప్ కూడా పొరపాటున మన మాట వినేసాడు అనుకోండి, ఆయన విండవు. ఆ తర్వాత విషయం, మాట వినని ట్రంప్ డెఫినెట్ గా మన మోడీ గారి మాట వింటారు అని అందరికీ కూడా తెలుసు. అన్ని దేశాలు కూడా అవే మాట తెలుసండి. కానీ వేరే ఆప్షన్ లేదు ట్రంప్ కు. ఇప్పుడు 1,00,000 కోట్ల నాశనం అయిపోయి ఆ దేశ పౌరులు ప్రశ్నిస్తారండి, నువ్వేం సాధించావు యుద్ధం వల్ల అని చెప్పి. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కావాలి. కాబట్టి మోడీ గారిని సరైనటువంటి దారిలో నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. దౌత్యవేత్తలు ఉన్నారు. దౌత్యవేత్తల మన అజిత్ దోవల్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చక్కటి సలహాలతో ముందుకు తీసుకువెళ్తారు. అదృష్టం కలిసి వస్తే భారతదేశము ఈ దౌత్యానికి రెడీ అంటుంది. అండ్ మన దేశ ఖ్యాతి చాలా ముందుకు వెళ్ళబోతుందండి. సో ఆ విధంగానే జరగాలని మనం కోరుకుందామండి. డెఫినెట్ గా సార్. అయితే ఇక్కడ నాకు ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ట్రంప్ ని కోతితో పోలుస్తూ ఉంటారు. అంటే ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన తీసుకునే డెసిషన్స్ ని కానీ. మరి అలాంటప్పుడు ఇక్కడ మాట విన్నట్టే విని మళ్ళీ మనకి పాత లైక్ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే టారిఫ్స్ అని ఇందాక మనం మాట్లాడుకున్నామో, మరి అలాంటి ఏదన్నా రియాక్షన్ పనులు చేసే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఏ విధంగా ప్లాన్ తీసుకోబోతాడు? అది కూడా ఒక రిస్కీ. అదే చెప్తున్నాను కండి, ఇలాంటి వ్యవహారాల్లో చాలా డెలికేట్ గా అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకునే ఆ చర్చల్లో అన్ని కూడా మాట్లాడుకుని కండిషనల్ అగ్రిమెంట్స్ ఉంటాయండి. ఆ కండిషనల్ అగ్రిమెంట్స్ లో జాగ్రత్తగా కనుక చేసినట్లయితే మనం ఆ దౌత్య చేయగలిగినటువంటి కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ, స్కిల్స్ అవన్నీ కూడా భారతదేశానికి మన టీంకి ఉన్నాయండి. వీ కెన్ డూ ఇట్. దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నల్ గా బికాస్ ఆఫ్ దిస్ థింగ్. చూడండి స్టార్టింగ్ లో ఏమన్నారు, విపరీతమైనటువంటి సమస్య వచ్చింది, ఆయిల్ సమస్య వచ్చింది, గ్యాస్ సమస్య వచ్చింది, ఇవన్నీ అంటున్నారు. చూడండి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతూ వస్తున్నాయి. టైం తీసుకుంటుంది. ఇట్స్ ఎ టెంపరరీ అండి. ఇప్పుడు ఇరాన్ ఏమన్నది, భారతదేశం యొక్క నౌకల్ని నేను విడిచిపెడతానడం మామూలు విషయం కాదు. ఎస్, వీఆర్ సఫరింగ్,
బట్ దేర్ విల్ బి ఎ సొల్యూషన్. రైట్ అదే. రైట్. సో ఇప్పుడు ఓవరాల్ గా మీరు చెప్పేది ఏంటంటే సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే అంతే బలంగా ముందడుగు ఏదో వేయబోతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మోడీ గారు సైలెంట్ గా ఉన్నారు అంటే దాని అర్థం వెనకాల ఏదో పెద్ద వ్యూహం నడుస్తుందండి. వ్యూహం నడుస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారు. 100%. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు స్పీక్ అవుట్ ఎవ్రీథింగ్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ అనాలిసిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.